యువ సామ్రాట్‌గా పేరు తెచ్చుకొని అగ్రకథానాయకుల్లో ఒకడిగా ఉన్న అక్కినేని నాగార్జున కాలక్రమంలో మన్మధుడు నాగార్జునగా మారాడు. ఆ తరువాత కింగ్ నాగార్జున అయ్యారు. సినిమా ఒకటే ఆయన వ్యాపకం కాదు. అనేక రకాల వ్యాపారాలు చేస్తారు. రియల్ ఎస్టేట్, రెస్టారెంట్స్, కన్‌స్ట్రక్షన్, కన్వెన్షన్స్ ఇలా చాలా రకాల వ్యాపారాలున్నాయి. విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు. 'శివ' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమను మలుపు తిప్పారు. అటువంటి ట్రెండ్ సెట్టర్ సినిమాను, అటువంటి దర్శకుడిని పరిశ్రమకు అందించారు. కొత్త దర్శకులను ప్రోత్సహించటంలో చాలా ముందుంటారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌తో కలిసి 1990వ దశాబ్దంలో తిరుగులేని హీరోగా చెలామణి అయ్యారు. ఈ నలుగురు పరిశ్రమకు 4 స్తంభాల్లా నిలబడ్డారు. ప్రస్తుతం ఈ నలుగురు హీరోల్లో బాలయ్య వరుస సూపర్ హిట్లతో అగ్రస్థానంలో ఉండగా, వెంకటేష్, చిరంజీవి తర్వాత స్థానాల్లో నిలిచారు. నాగార్జున ఒకరే బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వటంలో బాకీ పడ్డారు. ప్రస్తుతం ధనుష్, కుబేరా, రజనీకాంత్, కూలీ సినిమాల్లో నటిస్తున్నారు. కూలీలో విలన్గా తొలిసారి నటిస్తున్నారు. ఇవి పూర్తయిన తర్వాత తన 100వ సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నారు. దీనికోసం ఎన్నో కథలను కూడా వింటున్నారు. సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో నాగార్జున అనే అందరూ పిలిచారు. అయితే చాలామందికి నాగార్జున అసలు పేరు తెలియదు. అక్కినేని నాగేశ్వరరావు తన చిన్న కొడుకైన నాగార్జునకు నాగార్జున సాగర్ అని పేరు పెట్టారు. నాగార్జున జన్మించిన సమయంలో నాగార్జున సాగర్ లాంటి అతిపెద్ద మానవ నిర్మిత మహాసాగరం లాంటి ఆనకట్ట నిర్మాణమవటంతో నాగేశ్వరరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమలోకి వచ్చిన తర్వాత నాగార్జున తన పేరు చివరగా ఉన్న సాగర్ అనేదాన్ని తీసేసి నాగార్జున అని ఉంచుకున్నారు. ఇప్పటి వరకు అదే పేరుతో కొనసాగుతున్నారు. నాగార్జున అసలు పేరు నాగార్జున సాగర్ అని తెలిసి అభిమానులు, సినీ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు. చిరంజీవి, మోహన్ బాబు, రజనీకాంత్ల నాగార్జున కూడా పేరు మార్చుకున్న విషయం చాలా ఆలస్యంగా తెలిసిందంటున్నారు.